फिर से मोदी जी की सरकार देखना चाहूं सूर अब की बार बीजेपी 400 पार देखना चाहूं सू फिर से मोदी जी की सरकार देखना चाहूं सू రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మీడియా ఇన్ఛార్జ్ మన సుభాష్ గారు అధ్యక్షుడు వీళ్ళంతా కూడా ముందుండి ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయవలసిందిగా ధార్మిక పరిశీలించబోతున్నాను. అదేవిధంగా వేరే 22-23 యొక్క సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం ఉన్న అన్ని రాష్ట్రాల బ్రాహ్మణులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ప్రపోజల్లో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మరి వేల సంఖ్యలో పాల్గొని అందరూ కూడా ఆ యొక్క మీ యొక్క అమూల్యమైనటువంటి యొక్క సందేశాన్ని మీకున్నటువంటి యొక్క పరిస్థితులు కూడా వ్యక్తపరచడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క తేదీ అని ఏర్పాటు చేస్తారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా అమర్నాథ్ గారు ఈ వచ్చిన బ్రాహ్మణ యూనియన్ అంటే బ్రాహ్మణ సంఘాల పెద్దలు చాలామంది వచ్చారు. వారందరి పేర్లు కూడా తీసుకొని వారికి ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని 21-22 ప్రపోజల్ డేట్ ఉంది. ఆ తేదీలో మీరంతా కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కిషన్ రెడ్డి గారికి సమయాభావం వల్ల చాలా బిజీగా ఉన్నారు. కానీ ధార్మిక పరిషత్తు ఎండోమెంట్ సెల్లు హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న బ్రాహ్మణ అంటే కన్నడ బ్రాహ్మణులు, తమిళ బ్రాహ్మణుల దగ్గర నుంచి రాజస్థాన్ బ్రాహ్మణుల వరకు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలి. ఎందుకు నిర్వహించుకోవాలి? ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి, మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి, హిందుత్వాన్ని కాపాడబడుతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారిని మళ్ళీ అద్భుతమైన మెజారిటీతో మళ్ళీ పార్లమెంటుకు అట్లాగే ప్రధానమంత్రిని చేసే ఒక బృహత్తర సంకల్పం గురించి మనందరము ఆత్మీయ సమ్మేళనం కలవాలి. ఇది మన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏ విధమైన హెసిటేషన్, శశపిషన్ లేకుండా పార్టీ కార్యాలయంలోనే మనందరం ఇక్కడ కలవడం అనేది చాలా గొప్ప, ఈ గొప్ప పరిస్థితి మనందరికీ కలిగించినటువంటి ఎండోమెంట్ సెల్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన నాయకులు మనందరికీ మార్గదర్శి, అట్లాగే మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే వేదికని అన్నటువంటి పెద్దలు మిత్రులు కేంద్ర మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మరి పెద్ద చాలా మంది ఉన్నారు. అందరూ మా పేరు పైన ఎండోమెంట్ సెల్ కన్వీనర్ అయినటువంటి మిత్రుడు సూర్యప్రకాష్ గారు, జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ మన సుభాష్, అదేవిధంగా అమర సార్ కూడా వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ ఎండోమెంట్ సెల్ని ముందుకు తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎండోమెంట్ సెల్ స్థాపించడానికి ముఖ్యమైన కార్యక్రమంలో కిషన్ రెడ్డి గారు. వారికి ఎండోమెంట్ సెల్ అంటే కేవలం బ్రాహ్మణ్స్ కాదు, దేశంలో సమాజంలో హిందుత్వం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ సంస్థ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ గుడి యొక్క సంబంధించినటువంటి భూముల్ని కబ్జాలు అవుతూ ఉన్నాయి. హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్థల్ని కాపాడటానికి ఈ ధార్మిక స్థలం మెయిన్ ఉద్దేశం. ఈ ధార్మిక సెల్ ధార్మిక పరిషత్ ఆ ఉద్దేశంతో ఎండోమెంట్ సెల్ అని పెట్టడం జరిగింది. ఇది కేవలం బ్రాహ్మణ్స్ కోసమే అనేది కాదు. మన కమిటీ పెట్టినప్పుడు 50 మందితో దాంట్లో చాలామంది ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఈరోజు భగవంతుడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. హిందువుల ధర్మాన్ని, హిందూ గుళ్ళని, హిందూ ఆచారాన్ని కాపాడటానికి ఇచ్చినటువంటి బాధ్యత బ్రాహ్మణుల మీద ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ఈరోజు గుళ్ళో మనం చూసాము, గ్రామాల గుళ్ళు అన్నీ కూడా అర్చకులు ఎవరు ఉండట్లే. అక్కడ అందరూ నగరానికి వచ్చి వాళ్ళు వసిస్తున్నారు. అక్కడ ధర్మం మంది దెబ్బతిపోతాం. అటువంటి పరిస్థితి దేశానికి రావద్దు. ధర్మం
ఉంటేనే దేశం ఉంటుంది. అది కూడా భారతదేశము కేవలం హిందుత్వం మీద నిలబడే ఒకటే దేశం భారతదేశం. మన వేదాలు, మన ఒక పురాణాలు ఇవన్నీ కూడా ప్రపంచం మన దగ్గర నేర్చుకుంటున్న సమయంలో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎండోమెంట్స్ అన్ని స్థాపించలేదు. రెండోది ఈరోజు అంబేద్కర్ జయంతి. మన అందరికీ తెలుసు అంబేద్కర్ జయంతి గారు. అంబేద్కర్ గారు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి వారు అంత గొప్ప వ్యక్తిగా కావడం కూడా వారు అనేక సార్లు మనం రాయడం కూడా జరిగింది. వారి యొక్క ఏదైతే సంస్కరణ అయితే ఉందో, వారి యొక్క సంస్కారం అయితే ఉందో, విద్య అయితే ఉందో బ్రాహ్మణ కుటుంబం చదివి వారు అంత పైకి రావడం జరిగింది. మా అంబేద్కర్ జయంతి నాడు కూడా మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజకీయ పార్టీ కాబట్టి కొన్ని రాజకీయాలు మాట్లాడ తప్పదు. ఆ మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు ఒక ఎలక్షన్స్ క్యాంపెయిన్ పోయి నేను కూడా భరతవాద గోత్రుడు బ్రాహ్మణ అని చెప్పి పెద్ద దంజం తీసి పెట్టింది. అరే మీ నానమ్మ ఫిరోజ్ గాంధీ చేసుకుంది. ఎవరు ఫిరోజ్ గాంధీ? ఎవరు? పార్సీయో ముస్లింలో ఫిరోజ్ గాంధీ. ఆయనకు పుట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎవరు పెళ్లి చేసుకున్నాడు? క్యాథలిక్ క్రిస్టియన్ చేసుకున్నాడు. క్యాథలిక్ క్రిస్టియన్ పైగా ఇటాలియన్ చేసుకున్నాడు. ఆమె పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ బ్రాహ్మణ ఎట్టేటాడు. నేను బ్రాహ్మణ కానీ బ్రాహ్మణ ఓట్ల కోసము ఆయన నేను రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణ లేకుండా అసలు బ్రాహ్మణ మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీ. అసలైన ప్రేమ ఉందంటే నరేంద్ర మోదీ గారు. నేను చెప్తానండి, మనోహర్ పారికర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, మహేష్ అమ్మ పేరు పోతుంటే బ్రాహ్మణులకు మంచి స్థానం కలిగించినందుకు కేవలం నరేంద్ర మోదీ గారు కలిగించారని విషయం చాలా ఉన్నతమైన ప్రజలు స్థానాలు కలిగించినటువంటి వ్యక్తి. కాబట్టి కులం మాత్రమే మీరు మాట్లాడలేదు. ఎందుకంటే చాలామంది కులం మాత్రం ఎందుకు మాట్లాడారంటే కేసీఆర్ గారు నేను బ్రాహ్మణ ప్రజలకు 100 కోట్లు ఇచ్చాను చెప్పాడు. ఇక్కడ ఉన్న నాకు చెప్పండి, ఎవరికైనా 100 కోట్లు ఎవరికైనా ఎవరి కుటుంబానికి లబ్ధి వచ్చిందా? లేదా? చాలా మంది 100 కోట్లు చూపెట్టి అదేది కోట శ్రీనివాసరావు అదిగో కోడి ఇదిగో కూర ఈ రకమైనటువంటి ఒక పని చేశాడు. 100 కోట్లు ఏంటంటే మన తెలంగాణ బ్రాహ్మణులు కూడా జై కేసీఆర్ స్టార్ట్ చేశాడు. నేను మీటింగ్ చెప్పాను, బ్రాహ్మణ మీటింగ్ పిలిస్తే, అయ్యా మన అందరం గాయత్రి మంత్రం చదవాలి, అనవసరంగా కేసీఆర్ మంత్రం చదువుతున్నామని చెప్పాను. మోసం చేశాడు బ్రాహ్మణుడు. ఏమైంది? ఉద్యోగం మూడింది. ఇంకా రాడెప్పుడు బ్రాహ్మణులకు నిజంగా నిలబడేది ఎవరంటే బీజేపీ మాత్రమే. అది యూట్యూబ్లో చూస్తాను. చాలా వరకు దాన్ని మనం అంటే కించపట్టి మాట్లాడుతున్నారు. దాన్ని ఖండం చేస్తుంది ఎవరు? దాని మీద రియాక్షన్ ఇస్తుంది ఎవరు? బీజేపీ వాడు. ఇది పరిషత్ పెట్టింది ఒక కులానికి కాదు కాదు, మన ధర్మాన్ని రక్షించడానికి ఇది పెట్టారు. కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. నేను మరొకసారి నా సమాధానం పోతాను. మనందరం కూడా బీజేపీ పెట్టాము. ఎందుకంటే రామాలయం కట్టడం మామూలే కాదు. కాశీ నేను అందరూ చెప్తాను, కాశీలో కూడా ఎంత బ్రహ్మాండమైన పనులు జరుగుతాను. ఇవన్నీ ఎందుకు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ గతంలో? మధ్యలో కూడా బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ అయింది. అవన్నీ మినిస్ట్రీ మన కిషన్ రెడ్డి గారే టూరిజం కల్చర్ వారికి వస్తుంది. మరి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా. మరి వారు ఈరోజు మన దగ్గర పోటీ చేసిన మనందరం కూడా ఒక్క ఓటు మిస్ కాకుండా కూడా మొత్తం సిటీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానంలో అప్పట్లో చికెట్పల్లి వాటర్ ఉన్నాయి అక్కడ ఎక్కువ. ఈరోజు బ్రాహ్మణ్ పాపులేషన్ ఇన్ సిటీ ఇస్ వెరీ హై, చాలా ఎక్కువ ఉంది. వారందరూ కలుసుకుంటే నేను మన లోగా చెప్తున్నాయి 5 సీట్లు గెలవచ్చు, లేకుండా 5 సీట్లు ఓడించవచ్చు. అంత కెపాసిటీ మాత్రం కానీ మనం గెలిపియాలి. ఇక మనం బీజేపీ వెంటనే లైఫ్ లాంగ్ ఉండాలి. ఎందుకంటే మన ధర్మాన్ని సంస్కృతిని రక్షించేదే బీజేపీ పార్టీ. కాబట్టి మన ధార్మిక పరిషత్తు సూర్యప్రకాష్ గారు వచ్చినప్పుడు చాలా కార్యక్రమం తీసుకున్నారు. మరి వారు కూడా నిరంజన్ దేశాయ్ గారు, సుధాకర్ శర్మ గారు అందరూ చాలామంది, రాములు గారు అందరూ ఉన్నారు. మంచి టీం తయారైంది. మీ అందరూ కూడా ఇట్లా పనిచేసుకుని పోవాలని కోరుతున్నాను. అంబేద్కర్ జయంతి కాబట్టి నాకు కూడా మా కాన్స్టిట్యూన్సీ చాలా కార్యక్రమం ఉన్నాయి. అందుకే ముందు మాట్లాడాలని చెప్పి మీ అందరూ భారత్ మాతకి జై జై కలిసే విధంగా ఒక ప్రణాళిక కార్యబద్ధంగా వెళ్ళినట్లయితే మనము ఈ సెల్ యొక్క ఆర్గనైజేషన్ బిల్డ్ చేయవచ్చు. భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ కూడా చాలా పటిష్టం చేసుకోవచ్చు. అట్లాగే మనము ఈ 30 రోజులలో మనం ఏదైతే లక్ష్యాన్ని తీసుకొని వెళ్తున్నామో, అంటే నరేంద్ర మోడీ గారు మన లక్ష్యం ఏంది? అబ్కీ బార్, అది మన లక్ష్యం.
సో ఈ లక్ష్యాన్ని చేరేందుకు కావాల్సిన అన్ని లీవింగ్ నో స్టోన్ అంటాడు, అన్ని పరిస్థితులను వదిలిపెట్టకుండా మన ప్రయత్నంలో భాగమే ఇది. సో ఈరోజు వారికి పెద్దలకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారు మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మనం దీన్ని కంటిన్యూ చేస్తాము. మనం కంటిన్యూయేషన్ కార్యక్రమంలో ఇందాక నేను చెప్పిన ప్రణాళిక యొక్క కార్యబద్ధత ఏ విధంగా ఉండాలనుకునేది మనం కొంచెం మాట్లాడుకుందాం. సో దయచేసి మనం ఇంత దూరం వచ్చి అందరం కలిసినందుకు మనం యాక్షనబుల్ పాయింట్స్ తీసుకునే వెళ్దాం ఈ కార్యక్రమం నుంచి. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారిని ఇప్పుడు మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. గొంతు రాలేదు, ఎక్కువ మాట్లాడుతూ క్షమించాలి. బీజేపీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి మహానుభావులతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు రామచంద్రరావు గారు, సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా గీతామూర్తి గారు, ఎంవి సుభాష్ గారు, మా రామ్మోహన్ రావు గారు, ఇల్లెల రామ్మోహన్ రావు గారు, విజయలక్ష్మి గారు, సురేష్ గారు, నేషనలిస్ట్ హబ్ అధినేత మా యొక్క సాయి గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు ఆత్మీయులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. ఇది ఒక కుటుంబం కాబట్టి, ఆత్మీయులం కాబట్టి అందరి పేర్లు అవసరం లేదు. ఆత్మీయులం కాబట్టి అందరి పేర్లు అవసరం లేదు కాబట్టి నేను ఎవరి పేరు తీసుకోవాలి, క్షమించాలి. అందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు హాలిడే, సెలవు దినం అయినప్పటికీ కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రతినిధులుగా ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా సంతోషం. ముందుగా నా తరఫున, పార్టీ తరఫున, అందులో పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సమావేశం రావడం అనేది మరింత గొప్ప విషయం. కాబట్టి మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. 2-3 విషయాలు నేను మాట్లాడతాను. ఒకటి, 13th పోలింగ్ ఇచ్చిన సరిగ్గా 29 రోజులు అనుకోండి. కొంత ఎండలు కూడా ఉంటాయి కాబట్టి నేను ముందుగా మన వాళ్ళందరినీ కోరేది ఒకటి, ఈ 29 రోజుల పాటు ఒక క్యాంపెయిన్ నిర్వహించాలి. పార్టీ కోసం కాదు, నా కోసం కాదు, మోడీ గారి కోసం కాదు, జనరల్ క్యాంపెయిన్. అందరం ఓటింగ్ చేద్దాము. సోషల్ మీడియా ద్వారా కానీ, మన సంస్థల ద్వారా కానీ, మన కార్యక్రమాల ద్వారా కానీ, మన అసోసియేషన్స్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా మనం కలిసినప్పుడు కానీ, మనం ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో కానీ ఒక మూమెంట్ లాగా, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఓట్ ఆన్ 13, వాట్ అబౌట్ యూ, మీరందరూ వస్తున్నారా, ఓటేద్దామా అనేటువంటి ఒక ఉద్యమం లాగా తయారు చేయాలి. నేను ఈరోజు కొంతమంది ప్రముఖులు కూడా కలవాలనుకుంటున్నాను. ఆ విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తాం. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటి, ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. అంటే మేము పొలిటికల్ పార్టీ అయినప్పటికీ కూడా, మేము ఒక రాజకీయంగా అధికారంలో ఉన్నప్పటికీ, మేము ఏ విషయాలు చెప్తున్నప్పటికీ కూడా, మేము ప్రధానమైనటువంటి మా పార్టీ పెట్టడానికి కారణము మీకు తెలుసు. ప్రత్యేకంగా టీవీలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. మా పార్టీ ఉద్దేశము, మా పార్టీ ప్రధానమైనటువంటి ఎజెండా మనకు అందరికీ తెలుసు. కాబట్టి అది ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ మన చెప్పి హిందూయిజంలో శక్తి ఉన్నది, ఆ శక్తి మన వ్యతిరేకం, ఆ శక్తితో కూడా మీరందరూ చూశారా లేదా? చూశారా సోషల్ మీడియా? హిందూయిజంలో శక్తి అనేది ఉన్నది, ఆ శక్తితో పోరాటం చేయాలి మనము, ఇది మనకు వ్యతిరేకము అన్నాడు. అంటే హిందూయిజంలో శక్తి ఏంటి? అమ్మవారి శక్తితో పోలుస్తుంది, అమ్మవారిని శక్తితో పోలుస్తుంది. దాని ఆయన వ్యతిరేకం, దానితో పోరాటం చేయాలి. ఇంత దుర్మార్గంగా ఒక ప్రధానమంత్రిగా అంబేద్కర్ చెప్పుకున్న వ్యక్తి హిందూయిజం ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఇంకొక ఇండియాలో ఉన్నటువంటి మూర్ఖుడు అంటాడు, సనాతన ధర్మం క్యాన్సర్ లాంటిది, సనాతన ధర్మం కరోనా లాంటిది,
కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఒకడు అంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా విమర్శిస్తారు. సనాతన ధర్మం మన శ్వాస, భారతదేశం యొక్క శ్వాస, ఊపిరి. సనాతన ధర్మం లేకపోతే భారతదేశం ఉండదు. ఇక్కడ ఈ సెక్యులరిజం ఉండదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదో, మిగతా పార్టీలు చెప్తున్నదో, సనాతన ధర్మము లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉండదు, ఈ దేశంలో డెమోక్రసీ ఉండదు. మరొక పాకిస్తాన్, మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఈ దేశంలో మీకు తెలుసు 500-600 సంవత్సరాల క్రితమే ఈ దేశాన్ని మొఘలు ఆక్రమించుకుని ఈ దేశంలో మొత్తం ఇస్లాం చేయాలని కోసం విషయం. కానీ చాలామంది మారల. దౌర్జన్యాలు చేశారు, కొట్టారు, ఊళ్ళంతా దాడులు చేసినా కూడా మారలేదు. వాళ్ళంతా మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు విదేశాల నుంచి వచ్చిన రాజులు. ఎందుకు ఈ దేశంలో హిందువులందరూ కూడా ముస్లింగా మారడం లేదు? అనేక దేశాలు మార్చండి అవ్వడం, ఇక్కడ ఎందుకు మారడం లేదు? కొంత పాకిస్తాన్ సైడ్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అయిపోయింది, బంగ్లాదేశ్ పోయింది. ఈ బిడ్డలు ఎందుకు మారడం లేదు? ఇప్పటికి ఇంకా పాకిస్తాన్లో కూడా ఉన్నారు హిందువులు చాలా. అప్పుడు కూడా మారలేకపోతుంది. అప్పుడు ఒకటే అన్నారు, ఈ దేవాలయాలన్నీ కూడా వాళ్ళ మూల కేంద్రాలు, వాళ్ళ ఆత్మ ఈ హిందూయిజానికి. కాబట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తే ఈ దేశాన్ని ఇస్లామిక్ చేయడానికి ఒక కారణం అవుతుంది, ఒకటే కారణం ఒక కారణం అవుతుంది. కాబట్టి అన్ని దేవాలయాలను ధ్వంసం చేద్దామని చూసాం. అప్పుడు మొత్తం మూకుమ్మడిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని లక్షల దేవాలయాలు డిస్ట్రాయ్ చేశారు. మీరు దేవాలయాల్లో ప్రాచీన కట్టడాల దగ్గరికి వెళ్తే విగ్రహాలను పగలగొట్టుండే, అప్పుడే పగలగొట్టారు. మన జోగులాంబ దేవాలయం తీసుకున్నా, రామప్ప దేవాలయం తీసుకున్నా, 1000 స్తంభాల గుడి తీసుకున్నా, అనేక దేవాలయాలు ఒకటి కాదు రెండు కాదు. అందులో పాటే ఈ యొక్క ఏరియాలో రామమందిర నిర్మాణం కూడా 590 సంవత్సరాల క్రితం డిస్ట్రాయ్ అయ్యేది. ఆ తర్వాత మొఘలు మన రాజులు వచ్చారు. అప్పుడే అనేక మంది ప్రధానంగా బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే వేలాది మంది చనిపోయారు. దేవాలయాన్ని అడ్డుకునే సమయంలో, ధ్వంసం చేసుకునే సమయంలో. ఆ తర్వాత రాజులు వచ్చారు, వాళ్ళు కూడా కట్టలేకపోయారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అప్పటి నుంచి కోర్టు నడుస్తుంది. ఇప్పుడు కదా కోర్టు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే కోర్టు వేశారు. అప్పుడు కోర్టులు అందరికీ కోర్టు లేవు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కోర్టులు వస్తే కోర్టు వాళ్ళు కేసు వేశారు. రామభక్తులు హిందువులు అనేక సంవత్సరాలు నడిచింది పరిష్కారం కాదు. స్వాతంత్రం వచ్చింది చివరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ దేవాలయం అయోధ్య రెండు నిర్మిద్దామని దేవాలయాలు ప్రతిపాదన పెడితే ఒప్పుకోలేదు. ఆయన మాటను ఖాతరు చేయకుండా గుజరాత్ రాష్ట్రం కాబట్టి మరి ఆయన సోమనాథ్ దేవాలయాన్ని రిస్టోర్ చేశారు. చివరకు ఆ మందిరం మొదటి పూజ చేయడానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రానివ్వలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు రాశారు, మీరు వెళ్ళకూడదు. అయినా ఆయన ఖాతరు చేయకుండా ఆ యొక్క సోమనాథ్ దేవాలయం రిస్టోర్ చేసిన తర్వాత మొదటి పూజకు వచ్చారు. అదే సందర్భంలో ఆయన చెప్పాడు, ఇది గుజరాత్ కాబట్టి నువ్వు చేసుకున్నావు, నా మాట వినకుండా ఉత్తరప్రదేశ్ అయోధ్య నా స్టేటు, దయచేసి అందులో ఏలుకుంటుంది, ఇక్కడ ముస్లింస్ తక్కువ ఉంటారు, గొడవ అయితే నువ్వు రావద్దని చెప్పి అయోధ్యలో రామమందిర నిర్మాణం కాదు. అంటే 75 సంవత్సరాలు గడిచిపోయి కాంగ్రెస్ అని మిగతా పార్టీ. ఈరోజు మనము ఎలక్షన్లో మాట ఇచ్చాము, మేము అధికారంలోకి వస్తే రామమందిర నిర్మాణం చేస్తాము. మరి మేము నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది రక్తం ప్రవహిస్తుంది దేశంలో, మనం పాలిస్తాన్ అవుతుంది. అప్పుడు చెప్పాలి, ఇప్పుడు అంతకుముందు కూడా కడసేటప్పుడు 3 ప్రభుత్వాలు అయిపోయాయి. బైరాజ్ షెకావత్ రాజస్థాన్ గవర్నమెంట్, సుందర్లాల్ పటేల్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్, కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ 3 ప్రభుత్వాలు భర్తలు చేశారు. ఈ యొక్క రాముల కోసం 3 ప్రభుత్వాలు వెలువడింది. ఆ రకంగా అనేక మంది కార్యకర్తలు అయోధ్యలో ఉన్నటువంటి సరైన దగ్గర వేలాది మంది కార్యకర్తలు రక్తం అనదులో శవాలు రక్తం ఏ రకంగా ప్రవహించిందో కరసేవకులు మీకు తెలుసు. మీరందరూ చూడండి, చాలామంది టీవీలో చూసారు. చివరకు ఇన్ని వేల మంది బలిదానం తర్వాత ఒక రామభక్తుడిగా, రామదూతగా, రాముడు ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇది ఒకటే కాదు. ఈరోజు కేటీఆర్ అంటాడు, రాముడు అన్నం పెడతాడా, రాముడు ఉద్యోగాలు ఇస్తాడా? నువ్వు మాట్లాడే మాట లేదు. నువ్వు అల్లాహు అక్బర్ అంటే అది అంటావా? ధైర్యం ఉందని మాట అల్లాహు అక్బర్ అంటారు కదా, వాళ్ళు ఆ మాట అంటావా? అల్లాహు అక్బర్ అంటే అన్నం పెడుతుంది ఎందుకంటే హనుమంతుడు హైదరాబాద్ ఉంటాడా? అంటే హిందువులు ఎవరినైనా ఏమనవచ్చు. రాముడు
రాముడు పూర్తిస్తే రాముడు జై అంటే అన్నం పెడతారు రాముడు. ఇది వర్డ్ మొన్న మీటింగ్లో మీరందరూ చూసుకోవడం లేదు. ఆ రకంగా ఆయన ఉద్యోగాలు ఇస్తారా? మరి మీ నాన్నగారు ఎందుకు పూజ చేశారు? మరి హోమం ఏం చేసి హోమం చేసి అన్నం పెడతారా? ఆయన నాన్న కూడా మన హోమం చేసేవాడు కదా. కాబట్టి ఎవరి విశ్వాసం వారిది. ఒకరి విశ్వాసం మీద దెబ్బతీసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఈరోజు హిందూయిజం అంటే గత 75 సంవత్సరాలుగా అందరూ అవమానం చేయొచ్చు, హేళన చేయొచ్చు. అది హిందూయిజం అందరినీ ఎవరిని ఏమనరు అనేటువంటి విధంగా ఈరోజు ఉన్నారు. అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున దేశంలో అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చింది. ఆర్టికల్ 370 చేస్తున్నప్పుడు ఏమన్నారు? మరో పాలిస్తాన్ అయితే రక్తం ప్రవహిస్తారు. త్రిపుల్ తలాక్ తీసినప్పుడు ఏమన్నారు? ఇదే మాట్లాడారు. కానీ దేనికి భయపడలేదు. మొన్న సిఏ సార్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశాను. ఇప్పుడు పాకిస్తాన్లో విడిపోతున్నప్పుడు చాలా మంది మీద దాడులు చేశారు. కట్టుబట్టలతో కొంతమంది మహిళలను ఆడబిడ్డలను వదిలేసి ప్రాణాలకు వచ్చారు. చాలామంది ఆడబిడ్డలు ఎత్తుకెళ్ళి కన్వర్ట్ చేసి బలవంతం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వేల మంది, లక్షల మంది చనిపోయారు. కొన్న ఊపిరితో నడుచుకుంటూ కొంతమంది ఏదో రకంగా భారతదేశం చేరుకుంటే వాళ్ళకి ఇంతవరకు భారతదేశంలో పౌరసత్వం లేదు. హిందువులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారు. అనేక రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. దానికి ఇంతవరకు వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, ఓటు హక్కు ఉండదు. బస్తీలు అట్లా ఉన్నాయి. ఢిల్లీలో అక్కడక్కడ అనేక ప్రాంతాలు పాకిస్తాన్ బస్తీలు అంటారు. వాళ్ళను వాళ్ళు భారతదేశం కాబట్టి ఎక్కడ పోతారు? హిందువులు వాళ్ళు హిందువులు కాబట్టి పాకిస్తాన్లో దౌర్జన్యాలు చేశారు, హత్యాకాండ చేశారు. వాళ్ళ స్త్రీలను ఎత్తుకపోయారు, ఆడబిడ్డలను కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు కూడా కన్వర్ట్ కామన్నారు. వీళ్ళు కన్వర్ట్ అయితే ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కన్వర్ట్ కాలేదు. నేను హిందూగానే ఉంటాను, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆస్తులు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి హిందూగా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వాడు ఇండియాకి వస్తే వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి డబ్బి. కాబట్టి అది ఈరోజు మేము తీసుకొచ్చాం. భారతదేశంలో ప్రపంచంలో హిందువులు ఎవరైనా ఇబ్బందులకు గురవుతే, హిందువు కాబట్టి ఇబ్బందులకు గురవుతాయి, హిందూ మతంలో ఉన్నాడు కాబట్టి గురవుతే వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్ళకి ఇవ్వద్దంటారు. ఇది హిందువులు ముస్లింలకి ఏం బాధ నాకు అర్థం కాదు. ముస్లింలు ఎందుకు దీన్ని వ్యతిరేకించాలి? ముస్లింలకి ఏం నష్టం? ముస్లింలు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా పోతే వాళ్ళు ఏమన్నారు? నా దేశానికి సంబంధించినటువంటి హిందువులు భారతదేశం వస్తే మిగతా వాళ్ళకి ఎందుకు బాధ? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బాధ? అర్థం కాదు. కాబట్టి చిన్న చిన్న విషయాలు కానీ చాలా మేము చేసేటువంటి ప్రతి అడుగు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఏమైనా పర్లేదు, మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. అద్భుతంగా అంటే కల్చర్ మినిస్టర్ మాటికి వస్తుంది. ఇవన్నీ కూడా దేవాలయాలన్నీ దేశంలో నా అదృష్టం. నేను మంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో రామాయణ, వారణాసిలో కానీ, ఉజ్జయిన్లో కానీ, ఇప్పుడు కేదార్నాథ్, అదేవిధంగా బద్రీనాథ్ దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ జోగులాంబ దేవాలయాలు కూడా డబ్బులు ఇచ్చాం. దేని పరిశ్రమ కుండ్లో అరుణాచల్ ప్రదేశ్లో కూడా నేను 70 కోట్ల రూపాయలు ఇచ్చాను. పెద్ద పరిశ్రమ అమిత్ షా గారు నాకు చెప్పడం జరిగింది. నేను 150 కోట్లు ప్రైవేట్ నుంచి ఇప్పిస్తాను, నువ్వు నీ డిపార్ట్మెంట్ దగ్గర 150 కోట్లు 300 కోట్లు పెట్టి చాలా అద్భుతంగా చేద్దామని నేనే స్వయం భగవంతుడి శక్తిని ఇస్తే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పాను. ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, పాకిస్తాన్ ఏఎస్సీ అగ్రవాదాన్ని అరికట్టడం కావచ్చు, దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కావచ్చు, మతకాలను అరికట్టడం కావచ్చు, మాఫియాని అరికట్టడం కావచ్చు, గుండాయిజాన్ని అరికట్టడం కావచ్చు, లేక మహిళలకు 30% రిజర్వేషన్ కావచ్చు, రామ జన్మభూమి కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, అంటే చాలా చాలా ఉంది. కాబట్టి అన్నీ కూడా జరిగాయి. అదన్నీ కూడా ట్రయల్ అయినట్టు నుంచి 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటుందో అప్పుడు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టుకోవాలి. మనం స్వాతంత్రం
మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాలు పూర్తయినా కూడా మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందో మన దగ్గర ఎజెండా లేదు, మన టార్గెట్ లేదు. ఆ దిశలో అడుగు ఏదో గుడ్డెద్దు చేలో వేసినట్టు ముందుకెళ్తా ఉన్నాం తప్ప నా దేశం ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి అనేటువంటిది లక్ష్యం లేదు మన ప్రభుత్వం దగ్గర కానీ మన వ్యవస్థలో. అందుకే అవుతుందా కాదా తర్వాత విషయం. 2047 కమింగ్ 25 years 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకునేటువంటి సమయానికి భారతదేశం ఒక వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యాన్ని ఈరోజు మేము తయారు చేస్తాం. కాబట్టి అనేక రకాల ఎజెండాలని తప్పకుండా అవన్నీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే చాలా చేయడం జరిగింది, తప్పకుండా మిగతా అంశాలు కూడా తీసుకొస్తాం. చివరిగా నేను కోరేది ఒకటే, ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించండి. మీరు దీంతో ఉదయం వచ్చారు, ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కొంత మీ సమయం ఈ కమింగ్ 29 days కొంత మీరు సమయాన్ని మీ పనులు చేసుకుంటూ కూడా కొంత సమయాన్ని విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఒకటి నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించాలని నేను అందరికీ కోరుతాను. మన హైదరాబాద్లో సంగీత నాటక అకాడమీ సౌత్ ఇండియా సెంటర్ పెట్టాను. ఏదైతే రవీంద్ర భారత్ ఉందో, రవీంద్ర భారత్ లాంటి మరొక హాలు స్వతంత్ర సమరయోధుడు ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర గారి పేరు మీద అద్భుతమైనటువంటి భవనం కడుతున్నాను. భూమి గురించి చేశాను, 25 కోట్లు కేటాయించాను. ఫస్ట్ రైజ్ గడిచిన కేటాయిస్తాను. కల్చర్ మినిస్టర్ గారు నేను ఉన్నాను కాబట్టి అదొకటి భవన నిర్మాణ పనులు ప్రారంభమని. అంతేకాకుండా మరి ఈరోజు మన జోగులాంబ దేవాలయం కానీ రామప్ప దేవాలయం ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు, నేను కల్చర్ మినిస్టర్కి వస్తుంది యునెస్కో గుర్తింపు తీసుకురావడం జరిగింది. దేశంలో 40 ఉంటే ఇది మనది ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా నేను ప్రధానమంత్రి గారితో పదే చెప్పి ఈరోజు మన తెలుగు బిడ్డ, తెలుగు జాతి గర్వపడేటువంటి బహుభాషా పూర్వీకుడైనటువంటి మరి పివి నరసింహారావు గారికి భారతరత్న ఆయన ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిన తెలుసు. ఏ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఆఖరి రోజుల్లో కూడా అంత అన్యాయంగా ఎవరు చూడలేదు. చివరికి స్వర్గస్థులు అయిన తర్వాత కూడా ఏ రకంగా అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ తీసుకెళ్ళలేదు. ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా విమానంలో అనాథగా హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ కూడా సాగని మరి అంత్యక్రియలు ఏ రకంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు మేము మన భారతరత్న ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్కు అందరికీ ఆహ్వానాలు పంపాం. పివి నరసింహారావు గారు రాష్ట్రపతి నేను కాదు రాష్ట్రపతి పంపిస్తాను. ఒక ఖర్గే గారు వచ్చారు, ఎవ్వరు రాదు. ఖర్గే గారు కూడా మేమందరం చప్పట్లు కొడుతుంటే ఆయన చేతులు ముడుచుకొని వచ్చాను, అంత బాధ ఉంది. కాబట్టి పివి నరసింహారావు గారు ఒక జాతీయవాది, ఒక స్వతంత్ర సమరయోధుడు, బీజేపీ కాదు. అయినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్టీ దృక్పథంతో ఆలోచన చేయకుండా ఆయన జీవితాంతం దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అటువంటి వ్యక్తికి మేము గౌరవం ఇస్తుంటే వాళ్ళు గణించేవాళ్ళు. అయినా కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ కమింగ్ 29 days మీరందరూ కూడా ఈ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఏ రకంగా వీలైతే ఆ రకంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 3.5-4 దశాబ్దాలుగా లేదా ఇంకా అంతకు ముందు నుంచి కూడా ద్రవిడ రాజకీయాలు మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీకి అసలు ఈ పర్టికులర్ కులంతో మనం ఉండడం వల్ల మన ఓట్లు పోతాయి అనుకునే ఒక కులం ఉంది అని అంటే కనుక అది బ్రాహ్మణే. సో నిజానికి ఇది నిజం, ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి విషయం. దీంట్లో వేరే ఏం లేదు. ఈ మొత్తం భారతదేశంలో నిజంగా ఒక కులపు
చట్టంలో ఉండని ఒక వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణులే. మళ్ళీ సో సేమ్ ఒక సెక్టర్ అన్నట్టు. ఇది మేము మాస్ ఓటింగ్ కానీ లేకపోతే అందరం గంపగుంతగా పార్టీ వేసుకుంటామనో ఎట్లుంటామనో అట్లుంటామనో ఎప్పుడు ఇక్కడ లేదు. మనం ఎందుకంటే 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఏ రోజు ఏ ఎలక్షన్స్లోనూ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం గంపగుంతగా ఒకరి వైపు నిలిచింది అని చెప్పడానికి కూడా ఆధారాలు లేదు. ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తన పైన బ్రాహ్మణ బనియా పార్టీ అని ముద్రపడ్డా పర్వాలేదు అనుకుంది. ఈ 77 ఏ పార్టీ కూడా అసలు ఇది బ్రాహ్మణ పార్టీ అనిపించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటాయి. ఇంత నేను ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నాను కదా, నిజాలు ఇవన్నీ. అయితే బ్రాహ్మణులు లేదా సనాతన ధర్మము వీటికి సంబంధించి చూస్తే అసలు దేశవ్యాప్తంగా ఇప్పటికీ మనం ఆలోచిస్తున్నాం. మనం ఒక్కొక్క పార్టీకి అనుకూలంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఉండవచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ నిజానికి ధర్మం కోసం పనిచేస్తున్న అనేక మంది, అంటే ధర్మాన్ని నాశనం చేయాలనుకునే విధర్మీయ శక్తులు ఏవైతే ఉన్నారో, ఈ ధర్మం లేకుండా చేయాలనుకునే వాళ్ళందరికీ మొదటి టార్గెట్ బ్రాహ్మణ్. సో ఇది చాలా కీలకమైన విషయం. మీరు ద్రవిడ రాజకీయాల నుంచి చూసినా, లేకపోతే లాస్ట్ ట్విట్టర్ సిఇఓ, ఇంతకుముందు ట్విట్టర్ ఫౌండర్ సిఇఓ ఆవిడ పేరేంటి, జాక్ డోర్సీ, ఆవిడ ఇండియాకి వచ్చినప్పుడు కూడా వాడు ప్లకార్డ్ ప్లే చేశాడు, స్మాష్ ద బ్రాహ్మణికల్ పెట్రియారిటీ. సో బ్రాహ్మణికల్ థాట్ అనేది ఇది దేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద ఈ బ్రాహ్మణిజం అనే దాన్ని తుడిచిపెట్టేస్తే హిందూ ధర్మం అవుట్ అయిపోతుంది అనేది వాళ్ళ లెక్క. సో హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ మన మొత్తం భారతదేశంలో ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి కనుక సనాతన ధర్మం నిర్మూలించబడిందంటే దిస్ బ్రాహ్మణికల్ థాట్ అనేది లేకుండా పోతుంది. వన్స్ బ్రాహ్మణికల్ థాట్ వాట్ ఎవర్ అది మనం ఎప్పుడు కూడా ఒక కులంగా బిహేవ్ చేయలేదు, అది ఒక రకంగా మంచి అనుకుంటాను. బట్ ఈ ఆలోచన అంటే జ్ఞాన పరంపర నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వడం ఆగిపోతే సనాతన ధర్మం మూలాలకే సమస్య. సో సనాతన ధర్మం బతికుండాలంటే మనం మన స్వార్థాలు అన్ని పక్కన పెట్టేసి, వ్యక్తిగత కాంక్షలన్నీ పక్కన పెట్టేసి, కేవలం సనాతన ధర్మం కోసం మాత్రమే మనల్ని మనం అంకితం చేసుకోగలిగితేనే ఇది సాధ్యపడుతుంది. సనాతన ధర్మాల కోసం నిలబడుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళతో నిలబడితేనే మనం అనుకుంటున్న బ్రాహ్మణత్వం నిలబడుతుంది. ఇంతవరకు నేను చెప్పాలనుకున్నాను. సో నేను కాశ్మీర్ పోయినా లేకపోతే ఇంకో దగ్గర పోయినా ఫస్ట్ గుళ్ళను కూలగొడతాను. అక్కడ ఒక్క గుడి లేదు ఈరోజు, అన్ని నాశనం అయిపోయినాయి, మొత్తం చాలా దారుణంగా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న పండితులు ఎవరైతే ఆ మాత్రం పూజలు పురస్కారాలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ మొత్తం ఇస్లామైజ్ అయిపోయింది. సో అది ప్రతి ప్లేస్లో జరుగుతుంది, ప్రతి దగ్గర జరుగుతుంది. అండ్ ఒక్కసారి ఐడియాలజికల్లీ ధర్మానికి పక్కకు వెళ్ళి, ధర్మం నుంచి పక్కకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీయే కోల్పోయారు. చాలా మంది వేరే వాటిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ బ్రాహ్మణ్స్ నుంచే చాలా మంది ఈరోజు మావోయిస్టు సిద్ధాంతకర్తలు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు కావచ్చు, వేరే పార్టీల సిద్ధాంతకర్తలు కావచ్చు, ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం అనే దీని నుంచి బయటకు వెళ్ళారో నిజానికి వాళ్ళ ఐడెంటిటీ కూడా వాళ్ళు కోల్పోయారు. కొంతమేర వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నిలబడి ఉండవచ్చు కాక, బట్ ఐడియాలజికల్లీ దే హావ్ లాస్ట్ దేర్ గ్రౌండ్. సో ధర్మం నిలబడ్డప్పుడే మనం ఉంటాం. ధర్మం ఎవరు నిలబెడుతున్నారో వాళ్ళ కోసం నిలబడడం అనేది మన అవసరం, అంతకుమించి లేదు. ఈ దేశము ఈ ధర్మము బాగుంటేనే మనం బాగుంటాం. ఇది మనం మాత్రమే ఉండాలనే ఆలోచన నుంచి పక్కకు వచ్చి కొంత ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద మనం అందరం ఉండాలని నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఒక కులానికి ప్రతినిధిగా కాదు, ఒక ధర్మానికి ప్రతినిధిగా, ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తుల సమూహాన్ని చైతన్యపరిచే ఒక వ్యక్తిగా నా అభిప్రాయం ఇది. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. डंके की चोट पे नारे लाएंगे मोदी मोदी बोल के आएंगे डंके की चोट पे नारे लाएंगे मोदी मोदी बोल के कमल का